మీకు స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? ఎవరైనా ఒకళ్ళు కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ కనిపిస్తుందా చాట్ బాక్స్లో? ఎక్సెల్ జెట్ అని కనిపిస్తుందా? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఎక్సెల్ జెట్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్స్ అని మైక్రోసాఫ్ట్ కొంతమందిని డిక్లేర్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్లో ఆ సాఫ్ట్వేర్ని టు ద హయ్యెస్ట్ క్రియేటివ్ ఎక్స్టెంట్ ఎవడైతే వాడతాడో వాళ్ళకి ఈ మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్స్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇస్తుంది. అందులో చాలామంది ఉన్నారు. మన తెలుగు అయిన చందు అయిన ఒక ఆయన ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈ మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ ఎక్సెల్ గురించి ట్రిక్స్ అండ్ టిప్స్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటారనమాట యూట్యూబ్లో. అలాగే ఈ ఎక్సెల్ జెట్ అనేది కూడా ఒక ఛానల్, ఇది యూట్యూబ్ ఛానలే. వీళ్ళకి బ్లాగ్ కూడా ఉంది. ఈ బ్లాగ్లో ఎక్సెల్కి సంబంధించి, పవర్ బిఐకి సంబంధించి మంచి మంచి ట్రిక్స్, టెక్నిక్స్ ఇవన్నీ వీళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఫార్ములా బుక్ దొరికింది నాకు. ఇది చిన్న బుక్కే, 35 పేజెస్ బుక్. కానీ ఐ గ్యారంటీ యూ ఈ 35 పేజెస్ మీరు కనుక మాస్టర్ చేస్తే, 35 పేజెస్లో గట్టిగా 10 పేజీల ఫార్ములాలు మీరు నేర్చుకుంటే, అవి మీ బ్రెయిన్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీరు ఫార్ములా రైటింగ్లో 80-90% ఎఫిషియన్సీని సంపాదించేయచ్చు. మీ బిజినెస్లో ఉండే 90% ప్రాబ్లమ్స్ని మీరు ఈ ఫార్ములా రైటింగ్తో సాల్వ్ చేసేయచ్చు. సో చాలా మంచి బుక్, మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి వీటిలో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ బుక్ని డిస్కస్ చేస్తాను. ఈ 35 పేజెస్ బుక్లో ఒక 10-20 పేజెస్లో మనకి మంచి మంచి ఫార్ములాస్ ఏవి ఉన్నాయో అవి చూసుకుని వాటిని ప్రాక్టికల్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో నేనైతే సిస్టమ్ బాగా స్లో అయిపోయింది. సో 101 ఎక్సెల్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట మీరు నేర్చుకోవాల్సింది. పీడిఎఫ్ కూడా మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తా, మీకు ఎప్పుడైనా రెఫరెన్స్కి కావాలంటే. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది పీడిఎఫ్ కూడా. సో ఫస్ట్ ఫార్ములా ఇది చెప్పింది ఏంటంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్. సో ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంలే, ఫార్ములాస్నే ఫంక్షన్స్ అంటాం. ఇంకా టెక్నికల్గా మీకు చెప్పాలంటే ఫంక్షన్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్. మీరు ఒక పర్టికులర్ ఫార్ములా రాసినప్పుడు ఎక్సెల్లో ఆ పీస్ ఆఫ్ కోడ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ అయ్యి మనం అడిగిన రిజల్ట్ని మనకు తెచ్చిస్తుంది. చూడండి ఏం ఫస్ట్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, నవ్వు టుడే అంట. ఈ నవ్వు ఫంక్షన్ ఏంటి, టుడే ఫంక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఈక్వల్ టు కొట్టి నవ్వు అని రాసి ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ పెట్టాను అనుకోండి, ఎంటర్ కొట్టాను అనుకోండి, అసలు ఏమవుద్దో చూద్దాం. చూడండి నవ్వు అని రాస్తున్నా, ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్, లోపల ఇంకేమీ నేను పాస్ చేయలేదు ఆర్గ్యుమెంట్ని, జస్ట్ ఎంటర్ కొట్టాను. సో నేను అలా కొట్టిన వెంటనే ఈరోజు డేట్, ఈరోజు టైము వచ్చేసింది అక్కడ. సో డేటు టైము అక్కడ ప్రింట్ అయిపోయింది. సో మీకు ఎప్పుడైనా కరెంట్ డేట్ కరెంట్ టైము కావాలనుకోండి, నవ్ అని ప్రింట్ చేయొచ్చు. సో ఈ నవ్ ఫార్ములా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది హైలీ డైనమిక్ ఫార్ములా. డైనమిక్ స్టాటిక్ అంటే ఏంటో చెప్తా. డైనమిక్ స్టాటిక్ డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు మార్పు చెందేవి. సో నిరంతరం మారుతూ ఉంటాయి. సో మీరేమి చేయక్కర్లే, దీన్ని ఇలా ఉంచేస్తే ఈ ఫార్ములాని, రేపొద్దున్న నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి దాన్ని చూసుకునేసరికి 12/13/5/2024 నేను ఏ టైంలో ఓపెన్ చేశానో ఆ టైం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాంటి ఫార్ములాస్ ఎందుకు యూస్ చేస్తాం మనం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ ఒక 4 ఏళ్ళ క్రితం మన కంపెనీలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. 12/5/2020 జాయిన్ అయ్యాడు. ఇప్పటికి ఆ ఎంప్లాయీ జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మనం కనుక్కుందాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, పక్క సెల్ తీసుకుని నవ్వు అనే ఫార్ములా వేసి జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు
దిస్ డేట్ మైనస్ దిస్ డేట్. సో చూడండి 1461.81 డేస్ వాడు ఇప్పటికి జాయిన్ అయ్యి. సో ఇది ఒక పద్ధతి. సో మీకు టైం వద్దు, ఇక టైం కూడా ఇస్తుంది కదా. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంది. సో టైం అవసరం లేదనుకుంటే టుడే అని ఒక ఫార్ములా ఉంది. టుడే అదేం చేస్తుందంటే ప్రాక్టికల్గా ఈరోజు డేట్ ఒకటే ఇస్తుంది. సో టుడే ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్, మీరు ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేయక్కల, ఈరోజు డేట్ అక్కడ ప్రింట్ అయిపోద్ది, టైం ప్రింట్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాగ టుడే కానీ నౌ కానీ వాడిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన ఫార్మాట్స్లోకి వెళ్ళి అది ఏ ఫార్మాట్లో ఉందో చూసుకోవాలి. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను మీకు, ఎప్పుడైనా ఎక్సెల్ షీట్లో మనం ఏదైనా టైప్ చేస్తే అది టెక్స్ట్లో టైప్ అయిందా, న్యూమరిక్ వాల్యూ కింద తీసుకుందా, డేట్ కింద తీసుకుందా, లేదంటే కరెన్సీ కింద తీసుకుందా, అది ఆ ఇన్పుట్ ఏ రకంగా తీసుకుందా అన్న దాన్ని బట్టి దాని మీద అప్లై చేసే ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఎవరో జాయిన్ అయ్యారు, ఒక్క నిమిషం ఉండండి. సో దాన్ని బట్టి దాని యొక్క ఫార్ములా ఫంక్షనింగ్ ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ ఒక టెక్స్ట్ లాగా ఉంది, ఇది ఇంకో కస్టంలో ఉంది. దీన్ని డేట్ ఫార్మాట్లోకి మారుస్తాను చూడండి. ఇప్పుడు 12/5/2020లోంచి 12/5/2024ని నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. సో ఈ డేట్ నుంచి లేటెస్ట్ డేట్ నుంచి ఓల్డ్ డేట్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. సో అప్పుడు ఏమొచ్చింది 161461 డేస్, అంటే ఇన్ని రోజులు అయిందనమాట ఆ వ్యక్తి మన కంపెనీలో జాయిన్ అయ్యి. సో డైనమిక్గా ఎప్పటికప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి డేట్ మార్చక్కల్లా, ఇది టుడే అని పెట్టుకుంటాం, దీనిపైన టుడే అని పెట్టుకుందాం, దీనిపైన వచ్చి జాయినింగ్ డేట్ అని పెట్టుకుందాం, జాయినింగ్ డేట్, ఇది ప్రెజెంట్ డేట్. సో ఇది హైలీ డైనమిక్ ఫార్ములా అనమాట. ఇక్కడ ఎంప్లాయీ పేరు వచ్చేసి రాము, ఇక్కడ లక్ష్మణ్ ఇలా పెట్టుకుందాం. సో లక్ష్మణ్ అనే వ్యక్తి 13/5/2020 జాయిన్ అయ్యాడు అనుకుందాం. సో ఇక్కడ కూడా టుడే వేస్తాను చూడండి, టుడే ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. చూడండి ఆ డేట్ ఆల్రెడీ అక్కడ టైప్ అయిపోయింది. సో డిఫరెన్స్ తీస్తాను, కరెంట్ డేట్ మైనస్ ఓల్డ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డేట్ మైనస్ ఓల్డ్ డేట్. చూడండి 1 డే తక్కువ, 1 డే ముందు జాయిన్ అయ్యాడు కదా, అందుకనే ఆ డేస్ క్యాలిక్యులేట్ అయ్యి అక్కడ చూపించింది. మరి మీకు అది ఇయర్స్లో చూపించాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, దీని దగ్గరికి వెళ్ళి ఒక బ్రాకెట్ వేసేసి డివైడెడ్ బై 365 చేసేయండి, అది ఇయర్లో చూపిస్తుంది. ఆడు జాయిన్ అయ్యి 4 years అయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా రాసాం, ఈ డేట్ మైనస్ ఈ డేట్ అని చెప్పి. సో ఇక్కడ కూడా ప్రత్యేకంగా మనం ఫార్ములా రాయక్కర్లేదు, దీన్ని పట్టుకుని ఇలా కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫార్ములా కింద సెల్లో కాపీ అయిపోద్ది. ఎలా కాపీ అవుద్ది? డైనమిక్గా కాపీ అవుద్ది. సో ఆ సిస్టమ్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి పైన సెల్లో రాముకి ఏం చేశారు, H26లోంచి G26 తీశారు. H26 ఎక్కడ ఉంది? ఇదిగోండి H26 ఈ సెల్. G26 ఎక్కడ ఉంది? ఇదిగోండి G26 ఈ సెల్. సో ఈ సెల్లోంచి ఈ సెల్ని మైనస్ చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ వేసాడు. సో మీరు ఎప్పుడైతే ఈ ఫార్ములాని ఇలా కిందకి డ్రాగ్ చేశారో ఎక్సెల్ ఏమనుకుంటుందంటే రాముకి ఏదైతే సిస్టమ్ మనం అప్లై చేసామో, టెక్నిక్ అప్లై చేసామో, అదే టెక్నిక్ లక్ష్మణ్కి కూడా అప్లై చేయమని అడుగుతున్నాడు యూజర్ అని చెప్పి ఈ సెల్లోంచి ఈ సెల్ని మైనస్ చేసి మనకు నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తుంది అనమాట. సో ఈ టుడే అనేది హైలీ డైనమిక్. మీరు రేపొద్దున్న మళ్ళీ ఎక్సెల్ షీట్ క్లోజ్ చేసి ఓపెన్ చేశారనుకోండి రేపు, అది నెక్స్ట్ డేని రిఫ్లెక్ట్ చేస్తుంది, 13/5 అని ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా ఒక వ్యక్తి మన దగ్గర జాయిన్ అయ్యి ఎన్ని రోజులైందో మనకి ఎవ్రీడే మన కౌంట్ డైనమిక్గా తెలిసిపోద్ది. లేదంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది, మనం ఒక వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో టుడే నౌ ఫంక్షన్స్ అర్థమయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా అదే ఇచ్చాడు, టుడేకి నౌకి. ఇది మీకు జనరల్గా ఏంటంటే చాలామంది ఫార్ములాస్ గుర్తుంచుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ప్రాక్టికల్గా దాన్ని ఎక్సెల్ షీట్ మీద వాడితే కానీ దాని మీద గ్రిప్ రాదు. అలా వాడాలి, గ్రిప్ రావాలంటే ప్రాజెక్ట్స్ చేయాలి.
సో అవన్నీ చేసే తీరిక ఎవరికి ఉంటుంది? అందుకే వీలైతే ప్రాజెక్ట్స్ చేయండి. మీకు టైం లేదనుకోండి, ఈ పీడిఎఫ్ని ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఒక లెక్చర్ విన్నట్టే ఈ పీడిఎఫ్లో అన్నీ అందులో మీ బ్రెయిన్లో పడిపోతూ ఉంటాయి. సో ఈ షార్ట్ కట్స్ అన్నీ మీకు తర్వాత చెప్తాను, నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇంకొక ఫార్ములా ఉంది చూడండి, డే, మంత్, ఇయర్, డేట్. అసలు ఇదేంటో చూద్దాం. సో సరదాగా ఒక మంచి డేట్ టైప్ చేస్తాను చూడండి, 24th November 1926. సో ఇదొక డేట్ అనుకుందాం. సో ఈ డేట్లో ఇలాగా అన్ని డేట్స్ ఉన్నాయి. ఇదొక కాలము, డేట్ ఆఫ్ బర్త్ అని ఒక కాలం అనుకుందాం. ఇలాగా ఒక 10-15 డేట్లు ఉన్నాయి. ఇలా 10-15 డేట్లు ఉన్నాయి. నాకేం కావాలంటే జస్ట్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ కావాలి. నాకు డేట్ వద్దు, మంత్ వద్దు, జస్ట్ ఇయర్ కావాలి నాకు. సో ఇయర్ని దీంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలాగా? సో దానికి ఒక ఫార్ములా ఉంది. = పెట్టి ఇయర్ కొట్టి ఓపెన్ బ్రేసెస్ ఈ సెల్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ సెల్లో ఇయర్ ఎంత అయితే ఉందో అది అక్కడ ప్రింట్ అయిపోతుంది. సో అన్నిటికీ ప్రత్యేకంగా వెళ్ళి ఫార్ములాలు రాయాలా అవసరం లేదు. నేను చెప్పాను కదా, డైనమిక్ సిస్టమ్ ఉంటుంది ఎక్సెల్లో. దీన్ని పట్టుకొని ఇలా కిందకి డ్రాగ్ చేసేస్తే ఆటోమేటిక్గా అన్నిట్లోనూ అది పడిపోతుంది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి? ఇది హైలీ డైనమిక్. ఇక్కడ ఒకవేళ నేను మార్చాను అనుకోండి, 27 అని మార్చాను అనుకోండి, 26 బదులు, అక్కడ కూడా 27 అని మారిపోయింది చూడండి. ఇక్కడికి వచ్చి దీన్ని 29 అని మార్చాను అనుకోండి, అక్కడ కూడా 29 అని మారిపోద్ది చూడండి, దీని పక్క సెల్లో కూడా. సో మీరు ఇచ్చిన రిఫరెన్స్లోంచి అది ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు చూపిస్తుంది. సో మళ్ళీ ఇంకోటి చూద్దాం. అలాగే మంత్ కావాలి మీకు. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో ఫార్ములాస్, పెద్ద కష్టపడక్కర్లేదు. మంత్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి? మంత్ కదా. మంత్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఓపెన్ బ్రేసెస్ పెడతాం, సెల్ సెలెక్ట్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, ఆ మంత్ అక్కడ ప్రింట్ అయిపోతుంది. సో జస్ట్ పైనుంచి కింద దాకా డబల్ క్లిక్ ఇస్తాం చూడండి, ఇదిగోండి ఆ పర్టికులర్ మంత్ 1/12లో ఆ 12 ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, 2/12లో 12 ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఎప్పుడైనా డేట్ మార్చాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు నా పుట్టినరోజు ఉంది 1/5/1997, అక్కడ వేసాం అనుకోండి చూడండి, ఆ 5 ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, 97 ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో హౌ సింపుల్ ఇట్ ఈస్, చాలా ఇదిగా ఉంది మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఫార్ములా రాసి అనమాట. సో అలాగే డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఫార్ములా ఉంది, డేట్. సో ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఇలా ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ కాలం నాకు ఒకసారి సెలెక్ట్ చేసుకుని అది డేట్ ఫార్మాట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది లాంగ్ డేటా, షార్ట్ డేట్లో పని అవ్వలేదు, లాంగ్ డేట్లో పెట్టుకుని ట్రై చేయండి. అలా డిఫరెంట్గా ట్రై చేయడమే ఈ ఫంక్షన్స్. ఇది చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో. ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వాడు ఏమంటున్నాడు కింద, ఇయర్, మంత్, డేటు పాస్ చేయమంటున్నారు ఆర్గ్యుమెంట్లో. సో అలాగే పాస్ చేద్దాం, ఇయర్, మంత్, డేటు ఆర్గ్యుమెంట్లో. సో ఇయర్ 1926, మంత్ నవంబర్, డే 23. సో అందులోంచి ఓకే ఐ గాట్ ఇట్. ఇది డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఫార్ములా కాదు. మీరు ఏదైనా ఇయర్, మంత్, డేట్ ఇస్తే అది డేట్ ఫార్మాట్లో పెట్టే ఫార్ములా. అది మీకు అర్థమైందా? ఇది మీరు మంత్, ఈ డే, ఈ ఇయర్ అని చెప్పి ఇస్తే అది డేట్ ఫార్మాట్లో దాన్ని ఫార్మాట్ చేసి పెడుతుంది అనమాట. డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఫార్ములా అయితే ఇది కాదు. సో డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. ఇంకో ఈ డేట్ అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ డేట్ కూడా కాదు, డేట్ వాల్యూ అంటారా? కాదు. డేట్ వాల్యూ ఏంటంటే ఈ ఫంక్షను డేట్ని టెక్స్ట్ కింద మారుస్తుంది. సో 1/5/1996 అని ఇచ్చామనుకోండి, దాన్ని టెక్స్ట్ కింద మారుస్తుంది. ఒక్క నిమిషం. డేట్ వాల్యూ, డేట్ టెక్స్ట్, బహుశా ఇది అనుకుంటా.
ఎందుకో ఎర్రర్ వస్తుంది. నేను మీకు దీని మీద క్లారిఫికేషన్ ఇస్తాను. దీని మీద నేను ఒకసారి కనుక్కొని నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. లేదా ఇక్కడ ఏదైనా రాసేయడేమో చూద్దాం. ఇక్కడ ఏదైనా మంచి ఫార్ములా రాసాడేమో చూద్దాం. ఓకే డేట్ ఫార్ములా ఏంటి? డేట్ని లాగేది డే ఫార్ములా. ఇదిగోండి చూడండి, 23ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో డేట్ కాదు ఫార్ములా, డే ఫార్ములా. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఓకే, అయిపోయింది. నవ్వు ఇది చూడండి, ఇక్కడ హవర్, మినిట్, సెకండ్, టైం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఈ సిమిలర్ లెంత్ ఫార్ములాస్ ఇవి కూడా. సో మీకు ఒక ఎగ్జాంపుల్కి నవ్వు కొడతాను చూడండి. నవ్వు కొడితే డేట్, టైము కూడా ఇస్తుంది. నవ్వు కొడితే ఆ డేట్తో పాటు టైం కూడా ఇస్తుంది. నాకు ఒక డేట్ అవసరం లేదనుకోండి, టైం ఒకటే కావాలి, దాన్ని సెపరేట్గా నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే 19, ఇప్పుడు దీన్ని పట్టుకుని ఇలా కిందకి లాగుతాను. ఒక 5-6 వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక పని చేద్దాం. నేను మీకు ఫస్ట్లో చెప్పాను చూసారా, ఫ్లాష్ ఫిల్. మీకు ఏదైనా ఇప్పుడు ఇంటి పేరు నుంచి మామూలు పేరుని విడదీయడం నేను మీకు నేర్పించాను. Ctrl+E కొట్టడం, లేదా ఎక్సెల్ ప్యాటర్న్స్ని గమనించి ఆటోమేటిక్గా మన వర్క్ని ఐడెంటిఫై చేసి అది మనకు హెల్ప్ చేసి ఫార్ములా రాస్తుందని చెప్పాను ఫస్ట్ సెషన్లో. సో అలాగే ఇప్పుడు కూడా ట్రై చేద్దాం. జస్ట్ ఇది ఏంటంటే ఈ డేటా సెపరేట్ అవ్వడానికి మనకి, అంతకన్నా ఏం కాదు. చూడండి ఇక్కడ కూడా 19:53 కొడతాను. కింద ఆటోమేటిక్గా ఇస్తుందేమో చూద్దాం. ఏవకపోతే వీటినే కాపీ చేద్దాం. సో ఇవి డిఫరెంట్ టైం జోన్స్ అనుకుందాం, డిఫరెంట్ టైమ్స్. ఇందులో మనకి హవర్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ముందు హవర్, మినిట్, సెకండ్ ఇలాంటి ఫార్ములాలు వాడాలంటే ఇప్పుడు మన కాలంలో ఉన్న వాల్యూస్ టైం ఫార్మాట్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవి కస్టమ్ ఫార్మాట్లో ఉన్నాయి, టైం దాంట్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి, టైంలో పెట్టుకోవాలి, టైంలో లేకపోతే. సో చెప్పాను కదా, కొన్ని ఫంక్షన్స్ కొన్ని ఫార్మాట్స్కే పనిచేస్తాయి. ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్ మీద మనం ఎడిషన్స్, డివైడెడ్ బై, మల్టిప్లికేషను చేయలేము. పైథాన్ లాగా కాదు ఇది. టెక్స్ట్ ఫంక్షన్ మీద ఎలాగా మల్టిప్లికేషన్ చేయగలం, ఎలా డివైడ్ చేయగలం. ఎవరో వచ్చారు, ఒకసారి ఉండండి, యాడ్ చేస్తాను. సో టెక్స్ట్ ఫంక్షన్స్ మీద ఇవేం చేయలేము. సో కనుక మనం ఏ ఫార్ములా అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫార్మాట్లోకి దాన్ని మార్చాలన్నమాట. ఒక్క నిమిషం ఉండండి, ఎవరో వచ్చారు. ఓకే గుడ్. ఇందాక చూడండి, ఇది డేట్ ఫార్మాట్లో ఉంది, ఇది మామూలు ఫార్మాట్లో ఉంది. దాన్ని టెక్స్ట్ ఫార్మాట్ నుంచి డేట్ ఫార్మాట్కి రాస్తే ఈ డే ఎక్స్ట్రాక్ట్ చేయడం, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని దాని మీద అప్లై చేయగలం. అలాగే టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, దాన్ని న్యూమరికల్ ఫార్మాట్లోకి మారిస్తే ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్స్ చేయడం, ఇలాంటివన్నీ తీసుకోగలం. డిఫాల్ట్గా ఒక్కొక్కసారి ఎక్సెల్ ఐడెంటిఫై చేసి దానికి అర్థమైపోద్ది మనం ఇచ్చింది టెక్స్టా, న్యూమరికల్ డేటా లేదంటే బూలియనా, అది అర్థం చేసుకుని అది డివైడ్ చేసుకుంటుంది. అది ఆ పర్టికులర్ డొమైన్లో దాన్ని పెట్టుకుంటుంది. ఒకవేళ అది పెట్టుకోకపోతే మనం సెలెక్ట్ చేసి ఇక్కడ మార్చుకుంటాం అనమాట. ఆటోమేటిక్గా 90% అది ఆటోమేటిక్గా అయిపోద్ది. చూడండి ఇక్కడ దీన్ని తీసుకెళ్ళి టైం ఫార్మాట్లో పెట్టాను. ఇప్పుడు టైంకి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ మనం వాడచ్చు అనమాట. ఇందులోంచి నేను అవర్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, HOUR హవర్, ఇది ఒక ఫంక్షను. అందులో ఆర్గ్యుమెంట్ పాస్ చేయడం మర్చిపోయాను. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెల్లోంచి అవర్ ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తుంది, ఎందుకో 19 hours. సో కిందకి డ్రాగ్ చేస్తే ఆ ఫార్ములా ఈ కాలం అంతటికి అప్లై అయిపోయి అందులోంచి హవర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. హవర్, మినిట్. సో ఇవన్నీ మీకు అనిపించవచ్చు, ఇవన్నీ చిన్న చిన్న ఫార్ములాసే కదా, ఈ వీటిలో ఏముంది డేటా అనాలిసిస్, ఇవన్నీ చెప్పేందుకు టైం వేస్ట్ చేస్తున్నాం అని. లేదు, మీరు పెద్ద డేటా ఎప్పుడైనా డీల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అక్కడ గేమ్ ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీ ఊహించుకోండి, ఒక కంపెనీలో ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అమెజాన్ లాంటి కంపెనీలో ప్రతీ నెల కొన్ని 100 మంది ఎంప్లాయీస్ జాయిన్ అవుతూ ఉంటారు, కొన్ని 100 మంది మానేస్తూ ఉంటారు. సో ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే అట్రిషన్ అనాలిసిస్ అని చేస్తూ ఉంటారు. అట్రిషన్ అనాలిసిస్ అంటే ఎంతమంది ఒక నెలలో కంపెనీ వదిలి వెళ్ళిపోతున్నారు అనేది మేనేజ్మెంట్ తెలుసుకుందాం అనుకుంటుంది. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి అనుకోండి. ఆ రీజన్స్
ఒకడు కంపెనీ వదిలి వెళ్ళిపోతున్నాడంటే దానికి కారణం ఏంటో కంపెనీ తెలుసుకుందాం అనుకుంటుంది. ఇక్కడ వర్క్ కల్చర్ నచ్చకెళ్ళిపోతున్నాడా, శాలరీ నచ్చకెళ్ళిపోతున్నాడా? ఎందుకంటే వర్క్ ఫోర్స్ లేకపోతే ఆడు బిజినెస్ ఏం చేస్తాడు? సో అట్రిషన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్. అలాంటి అనాలిసిస్ తెలుసుకునేటప్పుడు ఒక ఒక వ్యక్తి ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ బదులు ఎగ్జిట్ డేట్ అనుకోండి. ఈ డేట్స్లో వ్యక్తులు కంపెనీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు ఏ మంత్లో ఎంతమంది వెళ్తున్నారో తెలుసుకోవడానికి మంత్ కావాలి కదా వాడికి. ఆ మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మంత్ అనే ఫార్ములా ఈ డేట్ కాలం మీద వాడతాడు. వాడితే మంత్ ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. ఆ మంత్స్ తీసుకుంటాడు. అప్పుడు వాటిని పివట్ టేబుల్స్లో కానీ అనాలిసిస్ చేసి వాటిని అది చూపిస్తాను మీకు నెక్స్ట్ సెషన్స్లో. అలా పర్టికులర్ కేటగిరికల్ వైజ్ అనాలిసిస్ ఎలా చేయాలి, బార్ గ్రాఫ్స్ ఎలా పెట్టుకోవాలి, హిస్టోగ్రామ్స్ ఎలా తయారు చేయాలి, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో అలా పెట్టి ఆ ఫర్దర్ అనాలిసిస్ కోసం ఇలా విడగొడతారనమాట, బ్రేక్ డౌన్ చేసుకుంటారు డేటాని. సో అలాగే మినిట్, ఏలా ఇవన్నీ సింపుల్ ఫార్ములాస్. మినిట్ అంటే మినిట్ రాసి ఆర్గ్యుమెంట్ పాస్ చేసి మీకు ఎందులో కావాలో, మీకు ఏ సెల్ నుంచి మినిట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఆ సెల్ని తీసుకుంటారు. ఇక డబల్ క్లిక్ కొట్టేయండి, అయిపోద్ది. సెకండ్స్, ఈవెన్ సెకండ్స్ కూడా ఇచ్చేస్తుంది. ఇదంతా అవసరం ఉండదు అనుకోండి అక్కడ. కానీ బాగా ఏదైనా ఇప్పుడు లైక్ ఏదో స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ఉన్నాయనుకోండి. డామినోస్ పిజ్జా ఉంది, వాడు ఫస్ట్ ఒక ఛాలెంజ్ చేశాడు, 30 minutesలో కనుక నేను పిజ్జా డెలివరీ చేయకపోతే ఫ్రీ పిజ్జా అని. సో అలాంటి వాటికి ఈవెన్ సెకండ్ ఆల్సో కౌంట్స్. ఇలాంటి వాటిలో తెలుసుకుందాం అనుకుంటాడు. సెకండ్, నేను కొంచెం గేమ్స్ అవి ఎక్కువ ఆడడం వల్ల నా సిస్టమ్ స్లో అయిపోతూ ఉంటుంది. నాకు ఇక్కడ బాగానే పనిచేస్తుంది, మరి మీకు లైవ్ స్ట్రీమ్ ఎలా వస్తుందో తెలీదు. నేను ఒకసారి మీకు అలా లైవ్ స్ట్రీమ్ సరిగ్గా రాకపోతే నేను మీకు రికార్డింగ్ పెడతాను మంచిగా. సో ఇలాగా ఇది ఒక ఫార్ములా. సో మీకు టుడే చెప్పా, నౌ చెప్పా, టైమ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, డే ఎక్స్ట్రాక్ట్ చేయడం చెప్పా. ఇంకా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయేమో ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇది అయిపోయింది. సో డేటెడ్ ఇఫ్, ఈ డేటెడ్ ఇఫ్ ఏంటో చూద్దాం. సో అదేమిచ్చాడు చూడండి. ఫస్ట్ డెఫినేషన్, యూ కెన్ యూజ్ ద డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ టు గెట్ ద టైమ్ బిట్వీన్ డేట్స్ ఇన్ ద ఇయర్స్. అంటే 2 డేట్లు ఉంటే ఆ 2 డేట్లకి మధ్య డిఫరెన్స్ చెప్పుద్దంట డేటెడ్ ఇఫ్. ఇయర్ ఫ్రాక్, ఈ ఇయర్ ఫ్రాక్ అనే ఫంక్షన్ కూడా ఆల్మోస్ట్ డేటెడ్ ఇఫ్ చేసిందే చేస్తుంది. కాకపోతే ఇయర్ ఫ్రాక్ అనే ఫంక్షన్ ఇయర్లో చెప్తుంది డిఫరెన్స్. డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్ బట్టి చెప్తుంది. మనకు మంత్లో కావాలంటే మంత్లో ఇస్తుంది, ఇయర్లో కావాలంటే ఇయర్లో ఇస్తుంది, డేట్లో కావాలంటే డేట్లో ఇస్తుంది. సో ఇక్కడే ఇచ్చేసాడు ఆల్మోస్ట్. మీకు రిఫరెన్స్కి చాలా సింపుల్. నేను ఇప్పుడు మీకు చెప్పినవన్నీ మీరు రివైజ్ చేసుకోవడం చాలా సులువు అవుతుంది. ఈ పీడిఎఫ్ ఒకసారి మీరు గో త్రూ అయితే. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే సెషన్ అయిపోయిన వెంటనే గో త్రూ అవ్వాలి, లేదంటే మీరు మర్చిపోతారు. నేను పక్కా గ్యారంటీగా రాసిస్తాను. నేను ఎన్ని క్లాసెస్ విన్నానో, ఎన్ని సెషన్స్ అటెండ్ అయ్యానో ఎక్సెల్ మీద. నేను ఆల్మోస్ట్ ఎక్సెల్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి దాదాపుగా 1,50,000 ఖర్చు పెట్టాను. 1,50,000. సో నేను దీని మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను యుఎస్ పర్డ్యూ యూనివర్సిటీలో. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అక్కడ 1,50,000 కట్టి నేను పర్డ్యూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే చాలా విషయాల మీద నాకు గ్రిప్ రాలేదు. ఎందుకు రాలేదంటే మనం నేర్చుకున్న వెంటనే దాన్ని అప్లై చేయం, దాన్ని చాలా పక్కన పాడేస్తాం, అది మెమరీ ఎరైజ్ అయిపోద్ది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు దాని మీద వర్కౌట్ చేయాలి. సో నేను సరదాగా 2 డేట్లు తీసుకుంటాను. ఈ డేట్ ఒకటి, ఈ డేట్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు డేటెడ్ ఇఫ్ వాడదాం. డేటెడ్ ఇఫ్ సో నాకు తెలిసి ఇందులో డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ లేదనుకుంటా. ఇయర్ ఫ్రాక్ కొన్ని సిస్టమ్స్లో, అంటే మీరు వాడుతున్న ఎక్సెల్ యొక్క వెర్షన్ బట్టి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ ఉండవు. ఇప్పుడు లేటెస్ట్ ఎక్సెల్స్లో ఎక్స్ లుక్అప్ ఉంటుంది, మీ పాత ఎక్సెల్లో ఉండకపోవచ్చు. సో దానికి ఆల్టర్నేటివ్ కూడా మీరు జస్ట్ నెట్లో వెతుక్కుని ఆ ఫార్ములా మీరు వాడుకుంటే సరిపోద్ది. సో ఇయర్ ఫ్రాక్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇయర్ ఫ్రాక్లో ఏం చేస్తానంటే మీకు ఒక మంచి ఫీచర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మీరు ఫార్ములా రాస్తున్న వెంటనే మీరు ఫంక్షన్ అక్కడ రాయగానే ఆ ఫంక్షన్ ఏంటి,
అది అసలు ఏం చేస్తుంది కింద చెప్తా చూడండి. రిటర్న్స్ ద ఇయర్ ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ ద నెంబర్ ఆఫ్ హోల్ డేస్ బిట్వీన్ ద స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. అంటే మీరు ఒక స్టార్టింగ్ డేట్ ఇచ్చి ఒక ఎండింగ్ డేట్ ఇస్తే ఆ రెండింటికి మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో అది క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట. సో ఇయర్ ఫ్రాక్ ఓపెన్ బ్రేసెస్ ఇవ్వగానే అది చెప్తుంది, అడుగుతుంది చూడండి, స్టార్ట్ డేట్ కొట్టమని అడుగుతుంది ఫస్ట్. సో ఇది స్టార్ట్ డేటు, మళ్ళీ కామా కొట్టారు, అది కామా కూడా కొట్టమంటుంది చూడండి, స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కొట్టమంటుంది, ఎండ్ డేట్ కూడా కొట్టారు. సో బేసిస్ ఏ బేసిస్లో కావాలి, యాక్చువల్ డివైడెడ్ బై 365 360 అంటే మీ ఇయర్ ఫార్ములా ఎంత, 365 డేస్ ఇయరా మీది, 360 డేస్ ఇయరా, నాదైతే 365 డేస్ ఇయర్. సో చేసిన వెంటనే చూడండి 3 ఇయర్స్, ఈ డేట్కి 3.01 ఇయర్స్ గ్యాప్ ఉందన్నమాట. సో అది చెప్తుంది. సో దిస్ విల్ బీ ఇన్ ఇయర్స్. ఓకేనా. సో ఇది హైలీ డైనమిక్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు దీన్ని 24 చేశారనుకోండి, 3 కాస్త 5 అయిపోయింది. అలాగే దీన్ని తీసుకెళ్ళి 30 చేశారనుకోండి, 6 అయిపోయింది, 6 ఇయర్స్ అయిపోయింది. సో మీరు పర్టికులర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి డేట్ ఫార్మాట్లో ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ డేట్స్ మీద మాత్రమే వర్క్ చేస్తుంది, ఇది నెంబర్స్ మీద వేస్తే వర్క్ చేయదు. చూడండి, ఇయర్ ఫ్రాక్ కొట్టి చూపిస్తాను. ఇయర్ ఫ్రాక్ స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, యాక్చువల్ అనుకుందాం. ఇదిగోండి, ఏదో సమ్ అబ్జర్వ్డ్ రిజల్ట్ ఇచ్చింది. అది కనుక నెంబర్స్ మీద బహుశా ఇది వాడకపోవచ్చు, ఇయర్స్ మీదే డేట్ ఫార్మాట్ మీదే వాడతాం ఎక్కువగా. సో ఇయర్ ఫ్రాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమవుతుంది, ఈ ఫంక్షన్స్ మీకు అర్థమవుతున్నాయా, నేను ఫాస్ట్ వెళ్తున్నానా, మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా, నాకు ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీరు కామెంట్ షీట్లో. దాన్ని బట్టి నేను స్లో వెళ్ళడమా ఫాస్ట్ వెళ్ళడమా చూసుకుంటాను. మీరు నాకు ఒక మీ అండర్స్టాండింగ్ లెవెల్ ఒక్కసారి చెప్పండి నాకు. మీకు అర్థమవుతుందా, అర్థమవుతుందంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి, నేను కంటిన్యూ అవుతాను. ఓకే వివేక్, థ్యాంక్ యూ. వివేక్ ఒక్కళ్ళే ఫాలో అవుతున్నారా? ఓకే పూర్ణ గారు, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ షాహిల్ ఖాన్ అండ్ మహాలక్ష్మి గారు, మణికంఠ, గణేష్. ఓకే. సో నాదేం లేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఫాలో అవ్వగలుగుతున్నారో లేదో అని. ఓకే షాహిల్, థ్యాంక్ యూ. సో ఐ విల్ కంటిన్యూ విత్ దిస్ ఫ్లో. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఈ డేట్ ఈ మంత్. అసలు ఈ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఈవో మంత్, ఈ డేట్. సో అక్కడ క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇట్స్ ఎ కామన్ టాస్క్ విత్ ద డేట్స్ ఇస్ టు షిఫ్ట్ ద డేట్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ బై ఎ గివెన్ నెంబర్ ఆఫ్ మంత్స్. You can use the eDate or eMonth functions for this. The eDate moves by month and retains the day. eMonth works the same way. So the eDate ఏమంటున్నాడంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సరదాగా అనుకుంటాం కదా, ఒక 5 ఏళ్ళ తర్వాత నేను ఈ పొజిషన్లో ఉంటాను, 10 ఏళ్ళ తర్వాత నేను ఈ లెవెల్లో ఉంటానని చెప్పి. సో ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 45 డేస్ యాడ్ చేస్తే ఏ డేట్ వస్తుందో చెప్పండి. మనం ఇలా కూడుకుంటాం లేదా క్యాలెండర్ వేసుకుంటాం. సో అలా ఏం చేయక్కర్లేదు, సరదాగా ఎక్సెల్లో ఈ డేట్ యూస్ చేసి మనం చేయొచ్చు. ఈ డేట్ అని పెట్టి స్టార్ట్ డేట్ ఇదిగోండి 23 నవంబర్ 1924 నుంచి ఒక 6 నెలలు యాడ్ చేస్తే ఏ డేట్ వస్తుందో అది చెప్పేస్తుంది. సో ఇది 9275 అని ఉంది, దీన్ని డేట్ ఫార్మాట్లో మార్చండి, డేట్ అది ఇచ్చేస్తుంది. చూడండి 23/11/1924కి 23/5/1925 దీనికి 6 నెలలు కలిపితే ఈ డేట్ అనమాట. సో ఇది 6 months బ్యాక్, ఇది యాక్చువల్ డేట్ ప్లస్ 6 months. ప్లస్ 6 months అనేది దీని కింద తీసుకుంటాం. ఇది 6 months తర్వాత డేట్. ఓకేనా. అలాగే వెనకాలకు కూడా వెళ్ళచ్చు మనం.
ఏమీ లేదు, సింపుల్. ఇక్కడ +6 పెట్టాం కదా, ఇక్కడ -6 పెడితే 6 నెలలు వెనకాలకి తీసుకెళ్తుంది డేటా. ఇక్కడ +6 పెట్టింది, -6 పెడితే ఆ డేట్ నుంచి 6 నెలలు వెనకాలకి తీసుకెళ్తుంది. చూపిస్తాను అది కూడా మీకు. ఈజ్ ఈక్వల్ టు ఈ డేట్, టేక్ దిస్ డేట్, take this date, comma, -6. సో ఇది ఓన్లీ ముందుకే తీసుకెళ్తుంది అనుకో. చూడండి ఇదిగోండి, 23/11/1924 నుంచి 6 months బ్యాక్కి 23/5/1924. సో ప్లస్ మైనస్లో మీరు ఆ గేరింగ్ సిస్టమ్ యూస్ చేసి మీరు ముందుకైనా వెళ్ళచ్చు, వెనక్కైనా వెళ్ళచ్చు. సో ఇంకొక ఫార్ములా ఉంది, ఈవో డేట్ అని. ఆ ఫార్ములా ఏం చేస్తుందో చూద్దాం. ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే, ఈవో మంత్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే, మీరు ఒక డేట్ ఇచ్చి దాని నుంచి 6 నెలలు తర్వాత ఏ డేట్ వస్తుందో కనుక్కుందాం అనుకున్నారనుకోండి. ఇక్కడ ఏం చేసింది, ఎగ్జాక్ట్గా 6 months క్యాలిక్యులేట్ చేసి 6 months తర్వాత ఏ డేటో ఆ డేని అక్కడ పడేసింది. కానీ ఈవో మంత్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే, ఎగ్జాక్ట్గా 6 months క్యాలిక్యులేట్ చేసి ఆ మంత్ ఎండ్ని తీసుకుంటుంది. కావలిస్తే చూడండి, ఇదిగోండి, దీన్ని మళ్ళీ డేట్ కింద మారుస్తాను. ఇదిగోండి 31/5/1925. సో ఇదే +6 వేస్తే మీకు అర్థమవుతుంది రెండింటికి తేడా. ఇదిగోండి చూడండి, ఈవో మంత్. సో ఈ రెండు ఫార్ములాస్కి తేడా ఏంటంటే ఈ డేట్. సో యాక్చువల్ డేట్ 23rd November 1924 నుంచి 6 నెలల తర్వాత ఎగ్జాక్ట్గా ఏ రోజు ఉంటుందో తెలియడానికి నేను ఈ డేట్ ఫార్ములాని వాడతాను. అలాగే యాక్చువల్ డేట్ నుంచి 6 నెలలు ట్రావెల్ చేసి 6వ నెల మంత్ ఎండ్ ఎంతో తెలియడానికి నేను ఈవో మంత్ ఫార్ములాని వాడతాను. సో ఈ మంత్ ఎండ్ తెలుసుకోవడం ఎందుకు, కంపెనీస్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ యూస్ చేస్తారు ఇది, శాలరీ క్యాలిక్యులేషన్స్లో, లేదంటే లీవ్ క్యాలిక్యులేషన్స్లో. మీరు ఒక 6 months లీవ్ పెట్టారనుకోండి, ఆ 6 monthsని ఎగ్జాక్ట్గా ఏ రోజు నుంచి ఏ రోజు దాకా లీవ్ అని తెలుసుకోవడానికి వీటికి ఈ ఫంక్షన్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఏం ఫంక్షన్స్ ఉన్నాయో చూద్దాం. వర్క్ డే, నెట్వర్క్ డే, ఇవి చాలా బాగుంటాయి. మీరు ఒక 2 days ఇచ్చారనుకోండి, నేను ఇది మీకు హోంవర్క్ కింద ఇస్తున్నాను, సరదాగా ట్రై చేయండి. ఇదంత కాంప్లికేటెడ్గా ఉండదు, ఎలాగో నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఈలోపు ఈ వర్క్ డే, నెట్వర్క్ డే ట్రై చేయండి. నేను ఎందుకు ట్రై చేయమంటున్నానంటే, మీకు దీని మీద ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది ఈ ఎక్సెల్ షీట్ మీద. ఈ వర్క్ డే అనే ఫంక్షన్ బేసిక్గా ఏం చేస్తుందంటే, మీరు 2 dates ఇస్తే ఆ 2 datesలో వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తుంది. జనరల్గా సాటర్డే సండేస్ని వీక్ ఆఫ్స్ కింద తీసుకుని, లేదంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఉన్న డేస్ని వీక్ ఆఫ్స్ కింద తీసుకుని, వీక్ ఆఫ్స్ వదిలేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాలెండర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఈ రోజు నుంచి 12th నుంచి 25th వరకు ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకోండి. చాలామందికి ఏంటి 18, 19 ఎక్స్క్లూడ్ చేసేయాలి, 25 ఎక్స్క్లూడ్ చేసేయాలి, అవి వీక్ ఆఫ్స్ కదా. అంటే సో 12, 13, 14, 15, 16, 17, 20, 21, 22, 23 ఇవి మాత్రమే కౌంట్ అవ్వాలి, 24 ఇవి మాత్రమే కౌంట్ అవ్వాలి. సో మనం వీక్ ఆఫ్స్ని స్పెసిఫై చేస్తే ఆ ఫార్ములా ఏం చేస్తుందంటే, వీక్ ఆఫ్స్ని ఎక్స్క్లూడ్ చేసేసి ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది జనరల్గా? సో ఇదేంటంటే కంపెనీస్లో మీ వర్కింగ్ డేస్ తెలుసుకోవడానికి దీన్ని వాడతారు. ఇది హోంవర్క్ ఇస్తున్నాను, నేను మళ్ళీ మీకు చెప్తాను దీని గురించి. సెషన్ అయ్యేలోపు నేను మీకు చెప్తాను, ఎక్సెల్ అయ్యేలోపు, కోర్స్ అయ్యేలోపు మీకు చెప్తాను. సో ఇది కూడా చాలా సింపుల్ ఫంక్షన్. ఇది వీక్ డే, వీక్ నెంబర్. ఇది మీరు ఒక డేట్ ఇస్తే అది ఆ సంవత్సరంలో ఎన్నో వీకో చెప్తుంది. సో మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపిస్తాను చూడండి. ఈ డేట్ ఉంది కదా, వీక్ నెంబర్ అని ఇచ్చాను అనుకోండి ఒక ఫంక్షన్. వీక్ నెంబర్ అని ఒక ఫంక్షన్ ఇచ్చి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. అది ఆ ఇయర్లో 48th వీక్ అనమాట. 53 weeks ఉంటాయి కదా పర్ ఇయర్లో, 48th వీక్ అది. సో ఇలా కిందకి డ్రాగ్ చేసుకుంటూ వస్తాను.
ఇక్కడ 0 వీక్ అని ఎందుకు ఉందంటే నేను ఫార్ములా తప్పు రాశాను. వీక్ నెంబర్ చూడండి, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి 18, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది, అంతకన్నా ఏం లేదు. ఇది 49th వీక్, ఇది 18th వీక్, ఇది 48th వీక్. సో ఇది కూడా ఏ వీక్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఏ వీక్లో ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయారు, వీక్ వైజ్ అనాలిసిస్ తెలుసుకోవడానికి ఇలా వీక్స్ కింద కూడా బ్రేకప్ చేస్తాం అనమాట. సో ఇది ఒక ఫంక్షన్. ఇంకోటి ఏమి ఇచ్చాడు, వీక్ నెంబర్. వీక్ నెంబరే కదా ఇప్పుడు చూసాం. వీక్ డే. సో సండే ఈక్వల్ టు 1, మండే ఈక్వల్ టు 2, ట్యూస్డే ఈక్వల్ టు 3, అలాగా ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ఇది కొంచెం చూడండి. వీక్ డే రిటర్న్స్ ఎ నెంబర్ బిట్వీన్ 1 to 7 దట్ ఇండికేట్స్ సండే, మండే, ట్యూస్డే ఎక్సెట్రా. అంటే సండే 1 కింద తీసుకుంటుంది, మండే 2 కింద తీసుకుంటుంది. దాన్ని బట్టి మాట మీకు మళ్ళీ చూపిస్తా వీక్ డే. ఈ వీక్ డే కూడా చూపించేద్దాం. సో అది సండే వస్తుందో మండే వస్తుందో క్లియర్ కట్గా చెప్పేస్తుంది. చూడండి 5 వచ్చింది. 5 అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే మాట ఆ రోజు. సో దీన్ని ఆ థర్స్డే కింద కన్వర్ట్ చేయడం ఎలాగా, ఏం లేదు, ఒక ఇఫ్ ఫార్ములా రాసుకుంటాం. ఇఫ్ అని పెట్టి ఇందులో 5 ఉంటే థర్స్డే ఇమ్మని చెప్పి రాసుకుంటాం. If this is equal to 5, నాకు పైథాన్ అలవాటు అయిపోయి అక్కడ ప్రింట్ వచ్చేస్తుంది థర్స్డే, అదర్వైజ్ ప్రింట్ బ్లాంక్. సో ఇది 5 కాబట్టి అక్కడ థర్స్డే అని వచ్చింది. మీరు అక్కడ పక్కన ఇక్కడ రాసే ఫార్ములా ఇక్కడ రాసుకుంటారు. 5 ఉన్న చోటల్లా థర్స్డే వస్తుంది, 6 ఉన్న చోటల్లా ఫ్రైడే వస్తుంది. అలా ఫార్ములా రాసి మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా అయిపోయింది. ఈ ఇంజనీరింగ్ ఫార్ములాస్ నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను బేసిక్గా కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ కన్వర్టు, ఈ ట్యాన్స్ ఇవన్నీ నాకు తెలీదు. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోండి, అందుకే మీకు పీడిఎఫ్ పెడతాను. ఇదిగోండి 1 gallon ఈజ్ ఈక్వల్ టు 3.8 liters, ఇలాంటి కన్వర్షన్స్ అన్నీ అది చేసి పెడుతుంది అనమాట. సెంటీమీటర్స్ నుంచి ఇంచెస్కి, ఇంచెస్ నుంచి మీటర్స్కి ఈ కన్వర్షన్స్ అన్నీ చేసి పెడుతుంది. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అన్నీ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అనేవి దే ఆర్ మోర్ లైక్ ఏ ఇన్వెస్టిగేషన్ ఫంక్షన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఈ 2 ఫార్ములాలు, ఈ ఫార్ములా కానీ ఈ ఫార్ములా కానీ ఈ ఫార్ములా కానీ ఈ సెల్ని బేస్ చేసుకుని చేసినవే కదా. ఈ కాలం మీద బేస్ చేసుకునే కదా మనం ఫస్ట్లో ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం, డే ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఇది డేట్ అయితే ఈ డేట్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ ఈ కాలం మీద పనిచేస్తాయి. ఇది డేట్ కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అని రాస్తాను, ఎర్రర్ వస్తుంది చూడండి. ఇదిగోండి ఆ పర్టికులర్ ఫార్ములాస్ అన్నీ పనిచేయవు, ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఫార్ములా రాస్తాను. ఇప్పుడు పర్టిక్యులర్ సెల్లో ఎర్రర్ వాల్యూ ఉందా, ఎర్రర్ వాల్యూ లేదా తెలుసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. ఈక్వల్ టు కొట్టి ఇఫ్ ఎర్రర్ అని కొట్టి ఆ పర్టిక్యులర్ సెల్ అక్కడ ఇస్తాను చూడండి. ఎర్రర్ ఉంటే ఎస్ అని ప్రింట్ అవుద్ది. ఎర్రర్ నిన్న రాసాం కదా, ఇఫ్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అక్కడ పడుతుంది. మనకు ఒక కండిషన్ ఫెయిల్ అయితే, సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు కూడా మనం స్పెసిఫై చేసిన అవుట్పుట్ అక్కడ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి. 5 greater than 10 అని చెప్పి ఒక కండిషన్ ఇచ్చామనుకోండి. ఆ సెల్లో 5 greater than, నిజంగా 5 is greater than 10 కాదు, 5 is less than 10. కానీ ఈ 5 greater than 10 నాకు పలానాది ప్రింట్ చేయని, ప్రింట్ ఫాల్స్ అని ఇచ్చామనుకోండి, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ 5 నేను మీకు చూపిస్తాను చూడండి. సో సంథింగ్ రిలేటింగ్ టు థియరీ ఈజ్ వెరీ డిఫికల్ట్.
చూడండి, సింపుల్ లాజిక్ ఫార్ములా రాస్తా. ఇఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని రాశాను అనుకోండి, ఇది ఒక లాజికల్ టెస్ట్, వాడు అడిగిన లాజికల్ టెస్ట్. ఇది ట్రూ అయితే ఎస్ అని ప్రింట్ చేయి, ఇది ఫాల్స్ అయితే నో అని ప్రింట్ చేయని చెప్పి నేను 2 కండిషన్స్ ఇచ్చా. ఆబ్వియస్లీ ఏం ప్రింట్ అవుద్ది మీరు నిజం చెప్పండి. ఇఫ్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేది కండిషన్ అది, అంటే 5 10 కన్నా ఎక్కువైతే ఎస్ అని ప్రింట్ చేయి, 10 కన్నా తక్కువ అనుకో 5 నో అని ప్రింట్ చేయి. ఆబ్వియస్లీ నోయే కదా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 5 10 కన్నా తక్కువ. ఈ కండిషన్ సక్సెస్ అవ్వలే. ఈ కండిషన్ సక్సెస్ అయితే మొదటిది ప్రింట్ అవుతుంది, నేను ఇచ్చింది కరెక్ట్ అయితే మొదటిది ప్రింట్ అవుతుంది, నేను ఇచ్చిన కండిషన్ రాంగ్ అయితే రెండోది ప్రింట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ నో ప్రింట్ అవుతుంది, నో ప్రింట్ అయింది ఎందుకంటే 5 10 కన్నా తక్కువ. సో ఇక్కడ కూడా ఈ ఇఫ్ క్లాస్ కూడా ఇఫ్ ఎర్రర్ కూడా ఏంటంటే ఇఫ్ ఎర్రర్ అని రాసి ఈ సెల్లో ఎర్రర్ ఉంటే దాని అర్థం ఇఫ్ ఎర్రర్ అంటే నేను ఇచ్చిన సెల్లో ఎర్రర్ ఉంటే ఎర్రర్ ఉంది అని ప్రింట్ చేయి, ఎర్రర్ ఉంది అని ప్రింట్ చేయి. ఎర్రర్ లేదనుకో ఎర్రర్ లేదు అని ప్రింట్ చేయి అని చెప్పి నేను ఒక స్పెసిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, మీరు చూస్తున్నారు కదా ఈ సెల్లో ఎర్రర్ ఉందా లేదా? ఈ సెల్లో ఎర్రర్ ఉంది, సో ఎర్రర్ ఉంది అని ప్రింట్ అవ్వాలి. సో క్లిక్ చేస్తాను, యూ హ్యావ్ ఎంటర్డ్ టూ మెనీ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఒక ఆర్గ్యుమెంటే ఎంటర్ చేయమంటున్నాడు, ఒక ఆర్గ్యుమెంటే ఎంటర్ చేద్దాం. సో చూడండి ఎర్రర్ ఉంది అని వచ్చింది, ఎందుకంటే అక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి. సో దీన్ని మళ్ళీ నేను డేట్ కింద మారుస్తాను. చూడండి 1/5/1996, అక్కడ 1996 ప్రింట్ అయింది, ఎర్రర్ ఉంది అని ప్రింట్ అవ్వలేదు. సో మీకు అర్థమవుతుందా ఇఫ్ ఎర్రర్ అనేది? దీని ఫంక్షనాలిటీ అర్థమైందా? సో నాకు తెలిసి బాగా ఓవర్లోడ్ అయినట్టుంది ఈరోజు చాలా ఫార్ములాస్ చెప్పేసరికి. మీరు ఒకసారి క్లియర్ కట్గా ఆలోచిస్తే ఏం పెద్ద కష్టమేమీ కాదు. ఇవేంటంటే కండిషనల్ ఫార్ములాస్, ఇవన్నీ జస్ట్ చెక్కింగ్ చేసుకోవడానికి వాడతాం. ఈజ్ బ్లాంక్ ఎందుకు వాడతామంటే ఒక సెల్ అది బ్లాంక్ సెల్లా వాల్యూ ఉన్న సెల్లా తెలుసుకోవడానికి ఈజ్ బ్లాంక్ వాడతాం. బ్లాంక్ సెల్ అనుకోండి ఎస్ అని వస్తుంది, వాల్యూ ఉన్న సెల్ అనుకోండి నో అని వస్తుంది. సేమ్ ఇందాక చూసినట్టే ఈజ్ ఎర్రర్ కూడా అంతే, ఒక సెల్లో ఎర్రర్ వాల్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి. అలాగే ఈజ్ నెంబర్, ఒక సెల్లో నెంబర్ ఉందా టెక్స్ట్ ఉందా తెలుసుకోవడానికి ఈజ్ నెంబర్ వాడతాం. సో ఇది కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవర్లోడ్ అయిపోద్దేమో మీకని నాకు భయం, అంతే, అంతకన్నా ఏం లేదు. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి, కండిషనల్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. మీరు పెద్ద పెద్ద లాజిక్ ఏమి వెళ్ళక్కర్లేదు, చిన్న చిన్న లాజిక్స్తో చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం డేటా సెట్లో చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కండిషన్సే వాడండి. ఇప్పుడు 5 10 20 ఇలా 3 నెంబర్స్ తీసుకున్నాను, మన దగ్గర ఉన్న డేటాలోంచి 3 నెంబర్స్ తీసుకున్నాను. సో వీటిలో ఇఫ్ క్లాస్తో ఒక కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక లాజిక్ని. ఇఫ్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20, 10 20 కన్నా ఎక్కువ ఉంటే నాకు (10) 10 గెలిచింది అని కావాలి. 10 20 కన్నా తక్కువ ఉంటే 10 ఓడిపోయింది అని కావాలి, 10 లాస్ట్ అని కావాలి. సింపుల్గా ఫన్గా ఒక ఆర్గ్యుమెంట్. నిజంగా 10 అనే వాల్యూ 20 అనే వాల్యూ కన్నా ఎక్కువ తక్కువ? 10 అనే వాల్యూ 20 అనే వాల్యూ కన్నా తక్కువ. సో మీరు ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేయగానే ఎక్సెల్ ఏం చేస్తుందంటే అసలు వీడు పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ యూనివర్సల్ నేచర్ ఏంటి అది చెక్ చేసుకుంటుంది. నిజంగా 10 అనేది 20 కన్నా ఎక్కువ కాదా అది చెక్ చేసి అదొక ఆన్సర్కి వస్తుంది. అది ఆన్సర్కి వచ్చి 10 అనేది 20 కన్నా ఎక్కువ కాదు. సో వాల్యూ ఇఫ్ ట్రూ, ఈజ్ దిస్ ట్రూ? లాజికల్ టెస్ట్ మనది ట్రూవా? కాదు. లాజికల్ టెస్ట్ ఈజ్ ఫాల్స్ బికాస్ 10 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 20, 10 ఈజ్ లెస్ దెన్ 20. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ. అప్పుడు ఇట్ విల్ గో టు ఫాల్స్ అనమాట. ఫాల్స్ వాల్యూకి వెళ్ళి వాల్యూ ఇఫ్ ఫాల్స్ ఏముంది 10 లాస్ట్లో ఉంది, సో అది ప్రింట్ అవుతుంది అక్కడ.
సో ఇది కండిషనల్ క్లాసెస్ యొక్క బేసిక్. నేను నిన్న క్లాస్ చెప్పాను, ఒకసారి నిన్న క్లాస్ చూడండి. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ క్లారిఫై యూ. సో ఈరోజు సెషన్ ఇంకొకటి ఏదైనా చెప్దామా? సో ఇంకొద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఇప్పటితో స్టాప్ చేసేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సెషన్ క్లారిఫై అయిందా? మీకు ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, లేదా ఎక్సెల్ మీద డౌట్స్, డేటా అనలిటిక్స్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి. నేను నాకు తెలిసినంతలో క్లారిఫై చేస్తాను. నాకు తెలియకపోతే నేను తెలుసుకుని చెప్తాను. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షాహిల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. వివేక్, ఓకే వివేక్. కుమార్ రెడ్డి, ఓకే పూర్ణ గారు. సీతా మహాలక్ష్మి గారు, ఓకే ఓకే అండి. యా పవన్, పవన్ అడగండి. అదే బ్రో, ఇప్పుడు నెంబర్ పైన చిన్న డాట్ గ్రీన్ డాట్ ఉంది, ఏంటి బ్రో అది? ఎక్కడ? ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. ఎక్కడ? ఇదా? గ్రీన్ డాట్ ఉంది కదా, ఏంటి? ఇది ఎర్రర్ అనమాట. మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకో, మనం రాసిన ఫార్ములాలో కానీ దేంట్లో కానీ ఇట్లా చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ సెల్ని బేస్ చేసుకుని మనం ఈ 3 ఫార్ములాలు రాసాం కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ ఇయర్, ఈ మంత్, ఈ డేట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసాం చూడండి. ఈ ఫార్ములాలో ఇయర్ ఆఫ్ G21 అంటే ఈ సెల్ని యూస్ చేసి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. మంత్ ఈ సెల్ G31 ఈ సెల్ని యూస్ చేసి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఈ సెల్ని యూస్ చేసి డేట్ ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో ఇక్కడ కూడా అంతే. దీన్ని ఆటోమేటిక్గా నేను బ్లాంక్ చేసాను. ఇప్పుడు ఇక్కడ ఏదైనా డేట్ పాస్ చేస్తే అక్కడ ఆ గ్రీన్ డాట్ పోతుంది చూడండి, అది ఎర్రర్. 15/1996 అని పాస్ చేశాను అనుకోండి. సో అయినా సారీ, నాది మ్యూట్లో ఉండిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇలాగ గ్రీన్ కలర్ హైలైట్స్ వచ్చినప్పుడు ఇది ఎర్రర్ బాక్స్ అనమాట. ఒకసారి మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. వాడు ఏమంటున్నాడు? ఇన్కన్సిస్టెంట్ ఫార్ములా, కాపీ ఫార్ములా ఫ్రమ్ ద అబౌవ్, హెల్ప్ ఆన్ దిస్ ఎర్రర్, సో ఇగ్నోర్ దిస్ ఎర్రర్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డేట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం. ఇలా వచ్చిందంటే ఏదో ఎర్రర్ ఉన్నట్టు. డేట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం. డేట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఇలా ఎర్రర్ వస్తుంది. దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో ఫార్ములా తప్పు ఉంది, ఏదో చెప్తుంది అది. సో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఇయర్ అనే ఫార్ములా కదా, సో మళ్ళీ ఒక ఫార్ములా రాద్దాం. ఇయర్ ఆఫ్ ఈ సీరియల్ నెంబర్, ఇదిగో ఇప్పుడు ఎర్రర్ పోయింది చూసావా? ఇక్కడ మంత్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ H46 ఉంది, నిజానికి ఇది H34 సెల్, G34 సెల్లో ఉంది. సో అక్కడ G34 పెట్టిన వెంటనే అది పోతుంది. ఒకసారి అలా వచ్చిన వెంటనే ఇట్స్ బెటర్ టు ఇన్వెస్టిగేట్. G34 చూడండి పోయింది. ఒకసారి దాన్ని ఒకసారి చూసి, ఇలా పక్కన ఎల్లో ఉంటుంది, దాన్ని చూసి ఇగ్నోర్ ఎర్రర్ కొట్టేస్తే అది ఇగ్నోర్ అయిపోద్ది. కాపీ ఫార్ములా ఫ్రమ్ అబోవ్ కొట్టుకున్నారనుకోండి, ఎర్రర్ పోతుంది. చూడండి ఇందాక 3 ఎర్రర్స్ వచ్చాయి కదా, ఈ 3 ఎర్రర్స్ ఏంటంటే పైనుంచి కిందకే ఫార్ములా సరిగ్గా కాపీ అవ్వలే. సో ఈ ఎల్లో బ్లాక్లోకి వెళ్ళి కాపీ ఫార్ములా ఫ్రమ్ ద అబోవ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మీ ఫార్ములా ఫంక్షనింగ్లో ఎక్కడ బ్లాక్ ఉండదు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫార్ములాస్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ సెల్ రిఫరెన్సెస్ తీసుకుని రాస్తాం కదా గణేష్. అంటే ఎలా ఉంటుందంటే మన ఎక్సెల్ షీట్ వర్కౌట్ చేసేటప్పుడు ఇలా సింపుల్గా ఉండదు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా మీకు అర్థం కావడానికి ఇలా 4-5 డేట్లు తీసుకుని చేస్తున్నాం. పెద్ద పెద్ద డేటాలు ఉంటాయి, అప్పుడు మనం రెఫరెన్స్లు తీసుకుని చేస్తుంటాం కదా. ఏదైనా ఒక రెఫరెన్స్ సరిగ్గా లేకపోయినా, అదే ఇందాక చెప్పాను కదా చూడు, ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాల్యూని, ఈ డేట్ ఆఫ్ బర్త్ కాలంలో ఉన్న వాల్యూస్ని యూస్ చేసి నేను ఇయర్స్ ఎక్స్ట్రాక్ట్ చేశా.
ఫార్ములా రాసి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసా, డేస్ ఎక్స్ట్రాక్ట్ చేసా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాల్యూ ఒకవేళ మారిపోయింది అనుకో, టెక్స్ట్లో ఉంటేనే అది పనిచేస్తుంది. టెక్స్ట్ నుంచి వేరే వాల్యూకి మారిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు పెడతాను చూడు, గణేష్ అని. సో ఇక్కడ ఎర్రర్ చూపించింది చూడు, ఎర్రర్ చూపించిన వెంటనే ఇక్కడ గ్రీన్ చూపించింది, చూసావా? అలాగ ఒక్కొక్కసారి రెడ్ చూపిస్తుంది. అది గ్రీన్ చూపించిందా రెడ్ చూపించిందా కాదు, పైన సెల్ పైన కార్నర్ అయ్యి ఏదైనా చూపించిందంటే మనం ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. సో దాని మీదకి వెళ్ళి హావర్ చేస్తే పక్కన ఇంకో ఇలాగా ఒక అలర్ట్ లాంటిది వస్తుంది. దాన్ని డ్రాప్ డౌన్ పెట్టి క్లిక్ చేస్తే అది చెప్తుంది ఎర్రర్ ఇన్ ద వాల్యూ, నువ్వు ఇచ్చిన వాల్యూలో ఎర్రర్ ఉంది, హెల్ప్ ఆన్ దిస్ ఎర్రర్ అనుకుంటే అసలు అదేం చెప్తుందో నీకు అర్థమవుతుంది. పక్కన వాడు ఏదో కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, దాన్ని చూసి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ 90% ఇలా హెల్ప్ ఆన్ దిస్ ఎర్రర్ అని ప్రొఫెషనల్స్ ఎవరు కొట్టరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇలాగా ఎర్రర్ వచ్చిందంటే. నేను ఒకటి అడుగుతాను చెప్పు, ఇప్పుడు నీ ట్యాప్లోకి వాటర్ ఎందుకు రావు? పైన ట్యాంక్లో నీళ్ళు లేకపోతే రావు కదా. ఒక షింక్లో ఒక ట్యాప్ దగ్గర నువ్వు ఓపెన్ చేసావు, అక్కడికి వాటర్ రావట్లేదు, అది అంటే అది ఒక ఎర్రర్. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది? పైన ట్యాంక్లో వాటర్ లేకపోవడం వల్ల రావచ్చు, లేదా పైప్లో ఎక్కడైనా బ్లాక్ అవ్వడం వల్ల రావచ్చు. సో ఆ పాత్వేలో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే నీకు కింద వాటర్ రాదు కదా. ఇది కూడా అంతే, ఆ పాత్వే చెక్ చేసుకోవాలి మనం. ఈ సెల్లో ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సెల్ క్లిక్ చేయి, ఇక్కడ వాల్యూ ఉంది, ఎర్రర్ వచ్చింది. G31ని రెఫరెన్స్ కింద తీసుకుని ఫార్ములా రాసాం. అసలు G31లో ఏముంది? ఇదిగో G31లో గణేష్ అని ఉంది. సో గణేష్ని తీసుకుని, అంటే ఒక టెక్స్ట్ని తీసుకుని దానికి డేట్ ఫార్ములా రాస్తే ఎలా అప్లై అవుతుంది? అప్లై అవ్వదు. సో ఇక్కడ టెక్స్టే పెట్టుకోవాలి. సో ఒక టెక్స్ట్ పెడతాను చూడు, అప్పుడు రెక్టిఫై అయిపోద్ది. సో ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్ వచ్చినా నువ్వు ఆ పాత్ అంతా చెక్ చేసుకో గణేష్, అంటే లైక్ ఆ ఫ్లో అంతా చెక్ చేయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వెనక్కి తవ్వుకుంటా వెళ్ళు ఆ ఫార్ములా. నేను ఏ సెల్స్ని రిఫరెన్స్ కింద తీసుకుని ఈ ఫార్ములా రాశానో ఆ సెల్స్లో ఉండాల్సిన వాల్యూస్ ఉన్నాయా, అవి ఉండాల్సిన ఫార్మాట్లో ఉన్నాయా, నువ్వు అలా ఆడిట్ చేసుకుంటూ వెళ్తే నీకు 99% నీ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయిపోతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గణేష్? అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలేదా? ఓకే ఓకే. సో నేనేం చెప్తున్నానంటే, ఒక్కసారి మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, నాకు తెలుసు మీరు అందరూ మీ స్టడీస్తో కానీ మీకు సంబంధించి ఇతర మీ జాబ్లో కానీ బిజీగా ఉంటారు. కానీ నన్ను నమ్మండి, నేను ఎందుకు చెప్తున్నాను వినండి. నేను ఇంకా డేటా అనలిటిక్స్ పూర్తిగా నేర్చుకోకముందే నేను ఒక్క ఎక్సెల్ నేర్చుకుంటే నాకు ఎన్నో జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఒక్క ఎక్సెల్ షీట్ మీద మీకు టచ్ ఉంటే ఒక నార్మల్ వ్యక్తి కూడా, మీరు ఒక నార్మల్ పర్సన్ కింద ఉన్న మీరు చాలా హై అండ్ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్ మీకు ఒక అలాడిన్ జినీ లాంటిది, మీరు ఏమడిగితే అది సృష్టించి ఇవ్వగలదు. ఎంత కావలిస్తే అంత డేటా అనాలిసిస్ చేయగలిగే సామర్థ్యం మీకు ఇవ్వగలదు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే టూల్. సో మీరు రీసెర్చ్లో ఉండండి, లేదంటే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండండి, మీరు ఏ డొమైన్లో ఉన్నా సరే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద పట్టు మీకు జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడుతుంది. సో చూడండి, 1970 నుంచి 1980 నుంచి ఇప్పటికీ లీడింగ్ సాఫ్ట్వేర్ అది, డేటా అనలిస్ట్లకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. సో ఎక్సెల్ బాగా నేర్చుకోండి. ఒకసారి ఇంటర్నెట్లో క్యాగిల్ వెబ్సైట్ అని ఉంటుంది, క్యాగిల్ అనే వెబ్సైట్ ఉంటుంది, లేదా డేటా సెట్ ఉంటుంది. ChatGPTలో అడిగినా మీకు డేటా సెట్ ఇస్తాడు. ఏదో ఒక డమ్మీ డేటా సెట్ తీసుకుని సరదాగా నేర్చుకున్నవన్నీ దాని మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి. సో ఈ రోజుకి సెక్షన్ వైండప్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే నాకు తెలియదు నేను కరెక్ట్ చెప్తున్నానా, రాంగ్ చెప్తున్నానా, స్పీడ్ వెళ్ళిపోతున్నానా, స్లో వెళ్ళిపోతున్నానా. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి నేను నెక్స్ట్ సెషన్ బాగా ప్లాన్ చేసుకుని వస్తాను, ప్రిపేర్ అయ్యి. మీకు అర్థమవుతుందా? మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ అన్నీ నాకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ సెషన్ అయిపోయిన వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మర్చిపోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు జాగ్రత్తగా ఎక్సెల్ మీద గ్రిప్ వచ్చి మీరు మంచి పొజిషన్లో ఉంటే నాకు అంతకన్నా ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.